అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు వాచకంలోని అమ్మ ఒడి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. అమ్మ ఒడి అనేటటువంటి ప్రస్తుత మన పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అమ్మ ప్రేమను, అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం గేయం. గేయం అంటే లయాత్మకంగా రిథమిక్గా ఉండి పాడుకోవడానికి వీలైనటువంటిది. ఇతివృత్తం అంటే పాఠ్యభాగం యొక్క కథా వస్తువు తల్లి ప్రేమ. కవి పరిచయం. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి బాడిగ వెంకట నరసింహారావు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించాడు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి బివి నరసింహారావు గారు. ఈయన ఆగస్టు 15వ తేదీ 1913వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని కౌతరంలో పుట్టాడు. ఈయన పిల్లల కోసం 17 పుస్తకాల్ని రచించారు. వాటిలో కొన్ని బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి. బివి నరసింహారావు గారి బిరుదు బాలబంధు. ఈయన బాల సాహిత్యాన్ని అంటే పిల్లల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాపింపచేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనేటటువంటి నాటకాన్ని రచించారు. పద్మశ్రీ వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రచించినటువంటి అనార్కలి నాటకంలో బాడిగ వెంకట నరసింహారావు గారు అనార్కలి పాత్ర ధరించి అందరినీ మెప్పించారు. అనార్కలి నరసింహారావుగా కీర్తిని సంపాదించారు. బివి నరసింహారావు గారు జనవరి 6వ తేదీ 1994వ సంవత్సరం విజయవాడలో గుండెపోటుతో మరణించారు. అమ్మ ఒడి అనే ప్రస్తుత మన పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలో నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగంలో 2 నరసింహారావులు ఉన్నారు. ఒకరేమో అమ్మ ఒడి పాఠాన్ని రచించినటువంటి కవి బాడిగ వెంకట నరసింహారావు గారు, రెండో వ్యక్తి ఏమో అనార్కలి నాటకాన్ని రచించినటువంటి వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. అర్థమైంది కదూ? అమ్మ ఒడి గేయాన్ని ఒకసారి పాడుకుందాం. జాగ్రత్తగా వినండి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు.
అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము. అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. గేయాన్ని విన్నారు కదా. ఒకసారి ఈ గేయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ పిల్లవాడిని లేదా పాపను తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఎన్నో విషయాలు చెప్తుంది. మనకు తెలియనటువంటి అనేక విషయాల్ని చెప్తుంది. మాటలు నేర్పిస్తుంది, పద్యాలు నేర్పిస్తుంది, కథలు చెప్తుంది. అంతేకాకుండా ఏది తప్పు ఏది ఒప్పు, ఏది మంచి ఏది చెడు అనే విషయాల్ని కూడా అమ్మే మనకు చెబుతుంది. ఎవరికైనా సరే అమ్మే మొదటి గురువు, అమ్మ ఒడి తొలి బడి. కనుకనే కవి అమ్మ ఒడి చదువుల బడి అని అన్నారు. అమ్మ మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ మన బాగోగుల్ని మన మంచి చెడ్డల్ని చూస్తుంది. అమ్మ ఒడి మనకి ఒక దేవాలయం వంటిది. అమ్మే మన ప్రత్యక్ష దైవం. అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి. విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి ఉపాధ్యాయులు ముందుగా రాసే మేలుబంతిని ఒరవడి అంటారు. మీకు మంచి చేతి వ్రాత రావడం కోసం హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇస్తారు కదా. హ్యాండ్ రైటింగ్ బుక్లో మొదటి లైన్, ఫస్ట్ లైన్ మంచిగా ప్రింట్ అయి ఉంటుంది. ఆ మొదటి లైన్నే మేలుబంతి లేదా ఒరవడి అంటారు. అర్థమైంది కదూ. దైవము అంటే దేవుడు లేదా భగవంతుడు అని. ఆ భగవంతుని కంటే ముందే లేదా దేవుని కంటే ముందే త్వరపడుతూ అమ్మ మన భవిష్యత్తుకు ఒరవడి చూపిస్తుంది లేదా మన భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. శుద్ధులు అంటే మంచి మాటలు లేదా సూక్తులు అని అర్థం. అనిశమ్ము అంటే నిరంతరం ఎల్లప్పుడూ. బుద్ధి అంటే తెలివి, సత్ప్రవర్తన, మంచి నడవడిక అని కూడా అర్థం ఉంది. అమ్మ మనకి ఎన్నో మంచి మాటల్ని శుద్ధుల్ని చెప్తుంది. పెద్దవాళ్ళని గౌరవించాలని, పిల్లల్ని అభిమానంగా చూడాలని, కష్టపడితేనే ఫలితం వస్తుందని, తెలిసి ఎవరికీ చెడు చేయకూడదు, మనకి చేతనైతే మంచి చేయాలి అని చెప్తుంది. ఇలాంటి ఎన్నో మంచి మాటలు
అమ్మ చెప్తూ ఉంటుంది. అలా అమ్మ చెప్పినటువంటి మంచి మాటలు ఎల్లప్పుడూ కూడా మన యొక్క సత్ప్రవర్తనకు ఉపయోగపడతాయి, మన తెలివితేటలు వృద్ధి చెందడానికి ఉపకరిస్తాయి. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. హాసము అంటే నవ్వు, వికాసము అంటే తెలివి. అమ్మ పెదవులపై వికసించేటటువంటి చిరునవ్వు మాకు నిరంతరము కూడా తెలివినిస్తుంది. అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం. భాషణం అంటే మాట, మంజుల అంటే అందమైన లేదా మనోహరమైన అని అర్థం. శ్రావ్యము అంటే మీ అందరికీ తెలుసు కదా, వినదగినది లేదా ఇంపైనది అని. వీణులు అంటే చెవులు, భూషణం అంటే అలంకారం లేదా ఆభరణం అని అర్థం. అమ్మ చెప్పేటటువంటి అందమైన మాటలు మన చెవులకే అలంకారం వంటివి అని. అమ్మ ఎన్నో మంచి మాటలు చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆపదలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్తుంది, కష్టపడితేనే ఫలితం వస్తుంది అని చెప్తుంది, గురువుల్ని గౌరవించాలని, స్త్రీలను గౌరవించాలని, ఇలాంటి అనేకమైనటువంటి అందమైన మాటలు చెప్తుంది. ఆ అందమైనటువంటి అమ్మ చెప్పే మాటలు మన చెవులకే అలంకారం. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము. హృది అంటే హృదయం, మనస్సు అని. అమ్మ మనస్సు అనురాగం, ప్రేమతో నిండి ఉంటుంది. దివ్యము అంటే ఉత్తమమైనది. అంటే అమ్మ ప్రేమ మిక్కిలి ఉత్తమమైనది. ఎందుకు? అమ్మ బిడ్డని అధికంగా ప్రేమిస్తుంది, పిల్లలకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నింటినీ సమకూరుస్తుంది, మనకి తెలియని విషయాలన్నింటినో చెప్తుంది, మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ చేయడమే కాకుండా మనకు వాటిని తినిపిస్తుంది. మనకేదైనా అనారోగ్యం కలిగితే ఆమె నిద్రాహారాలు మాని మరీ మనకి సేవలు చేస్తుంది. మన కోసం, మన సుఖం కోసం అమ్మ ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తుంది. మనం బాధపడితే తను కూడా బాధపడుతుంది. పిల్లలు సుఖంగా ఉండాలని, పిల్లలు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. అందుకే అమ్మ ప్రేమని ఉత్తమమైనది అని చెబుతారు. అమ్మ ప్రేమ ఉత్తమమైనది. భవ్యము అంటే శుభకరమైనటువంటిది. యోగము అదృష్టము అంటే అమ్మ ప్రేమ ఉత్తమమైనదే కాదు, శుభకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. కరములు అంటే చేతులు అని అర్థం, ఆకరములు అంటే నిలయాలు అని అర్థం. అమ్మ చల్లని కరములు అంటే అమ్మ యొక్క చల్లని చేతులు లేదా అమ్మ మేలైన చేతులు దాన ధర్మాలకు నిలయాలు. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అమ్మ అది తన దగ్గర ఉంటే వాళ్ళకి ఇస్తుంది. ఆ దానం చేయడం అనేటటువంటి విషయం కూడా మనం మన తల్లి నుండే నేర్చుకుంటాం. అమ్మ యొక్క చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. చరణం అంటే కాలు, అమ్మ చరణ తలమ్ములు అంటే అమ్మ యొక్క పాదాలు తాకినటువంటి నేల క్షేమమ్ము పండు పొలమ్ములు. క్షేమము అంటే శుభం, శుభాల్ని పండించేటటువంటి పొలం వంటిది. అంటే అమ్మ పాదాలు తాకినటువంటి నేల శుభాలు పండించే పొలం. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మ కళ్ళల్లోని కాంతులు ఈ లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. సర్వము అంటే సర్వస్వం అని అర్థం. అమ్మ
మన పాలిట మొదటి గురువు, ప్రత్యక్ష దైవం అని చెప్పుకున్నాం. మనం బాధ కలిగినా సంతోషం కలిగినా అమ్మకే చెప్పుకుంటాం. కాబట్టి అమ్మ మన స్నేహితురాలు. ఆమె మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అమ్మే మన ధైర్యం, అమ్మే మన బలం, అమ్మే మన గర్వం, అమ్మే మన సర్వస్వం. అమ్మ ఒడి గేయాన్ని వివరంగా తెలుసుకున్నారు కదా. గేయం యొక్క పూర్తి సారాంశాన్ని మరొక్కసారి వినండి. మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్నెల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి, గుడి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు, ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. పిల్లలు విన్నారు కదా అమ్మ ఒడి పాఠ్యాంశం గురించి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఈ పాఠం నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించండి. ధన్యవాదాలు.